హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. భారతదేశంలో అటు పార్లమెంటుకు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటీవల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలుతీరాయి. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా కొలుతీరింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4 నుంచి మన దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై తీవ్రమైన చర్చ సాగుతోంది. ఇప్పటికీ ఆ చర్చ సాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తి ఈవీఎంలపై వ్యాఖ్యానించడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్త చర్చగా ఇది మారిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలపై మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ అధికారాన్ని కోల్పోయినటువంటి వైసీపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వస్తామని దగ్గరగా వచ్చి కాస్త అధికారానికి దూరంగా ఉండిపోయినటువంటి ఇండియా కూటమిలో పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఈవీఎంలపై చర్చ ఎందుకు సాగుతోంది, ఈ రచ్చ ఎందుకు మొదలైంది? 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ అధికారంలో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఈవీఎంలు పూర్తిగా రద్దు చేసి బ్యాలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి, ప్రపంచంలో చాలా చోట్ల బ్యాలెట్ వ్యవస్థ ఉందని చెప్పి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా అదే డిమాండ్ చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారం దిగిన తర్వాత అదే డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా అదే విషయాన్ని కాస్త ఎక్కువగా రచ్చ చేస్తున్నప్పటికీ అది కేవలం భారతదేశానికే పరిమితమైంది. ఈ విమర్శలు ఈవీఎం సరైనది కాదు అన్నటువంటి చర్చ రచ్చ. అయితే ఎలాన్ మస్క్, ప్రపంచంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది, దానికి అధినేత, టెస్లా కంపెనీకి అధినేత. ఈయన ఒక ట్వీట్ చేశారు. ఏంటి అంటే ఈవీఎంలు బదులు బ్యాలెట్ పేపర్లే ఉండాలి, ఈవీఎంలపై పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి లేదు అంటూ. దానికి కారణం ఏంటంటే అమెరికా నియంత్రణ నుండి ప్యూరిట్రికో అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ప్రైమరీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. అందులో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అన్నటువంటి ఆరోపణలు తలెత్తాయి. ఆ ఆరోపణలు బేస్ చేసుకొని ఈవీఎంలు అనేవి ట్యాంపరింగ్ చేసుకోవచ్చు, నచ్చిన వారికి గెలిపించుకునే విధంగా కూడా ఈవీఎంలను వాడుకోవచ్చు అన్నటువంటి చర్చ మొదలైంది. ఆ దిశగా ఈవీఎంలను రద్దు చేయాలి, బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాలన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా ఎలాన్ మస్క్ వ్యక్తం చేశాడు. అయితే ఇది కేవలం ప్యూరిట్రికో అనే దేశానికి లేదా ఆ ప్రాంతానికి పరిమితమా, లేదా భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న రచ్చను మరింత రచ్చ చేయడానికి ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ అన్నటువంటిది ఒక విషయం పక్కన పెడితే, మరి ముఖ్యంగా భారతదేశంలో ఎన్నికల్లోకి జోక్యం చేసుకోవడానికి చాలా విదేశాలు ప్రయత్నం చేస్తున్నాయన్నటువంటి వార్తలే ఎలక్షన్ ప్రక్రియ సాగుతుండగానే మనం విన్నాం. అయితే అలా అనుకున్నాయి కానీ ఆ ప్రక్రియలోకి జోక్యం చేసుకోలేకపోయి అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత బలంగా ఉంది. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కన్నా అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి అటువంటి కేవలం 240 దూరంలో సీట్లు మాత్రమే సాధించి దూరంలో ఉండిపోయే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? అటు టీడీపీ కావచ్చు, ఇటు జేడీయూ నుంచి మద్దతు తీసుకునేటువంటి ఆ దుస్థితికి బీజేపీ ఎందుకు వెళ్తుంది ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే పరిస్థితి ఉంటే అన్నటువంటి వాదన ఇటు బీజేపీ నేతల నుంచి వస్తుంది. అయితే ఎలాన్ మస్క్ చేసినటువంటి కామెంట్స్కి మాజీ ఐటీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఒక గట్టి కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా అమెరికా ఇతర దేశాల్లో ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్ఫామ్పై బేస్ అయి ఉంటాయి, అదేవిధంగా ఆన్లైన్కి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి వాటిని ఏమైనా ట్యాంపర్ చేసే అవకాశం ఉండొచ్చు, లేదా హ్యాకింగ్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ భారతదేశంలో అనేది ఈవీఎంలు ఒక సెపరేట్ ఎంటిటీ, అది ఏ బ్లూటూత్తో కానీ వైఫైతో కానీ ఆన్లైన్తో కానీ అనుసంధానం అయి ఉండవు. కాబట్టి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీ మాత్రం ఉంటుంది. అది ఒక యంత్రం మాత్రమే, దేనికి అనుసంధానం కానటువంటి ఒక యంత్రం మాత్రమే. కాబట్టి ఇది జరిగే అవకాశం లేదని మాజీ కేంద్ర ఐటీ మంత్రి చంద్రశేఖర్ కూడా ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టారు. అయితే ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత మహారాష్ట్రలో ఒక ఆయన షిండే వర్గానికి సంబంధించినటువంటి శివసేన షిండే వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి తన ఫోన్ను ఆ ఓటీపీ ఓపెన్ చేయడానికి తీసుకున్నారన్నటువంటి ఒక వార్త మహారాష్ట్రలో వైరల్ కావడంతో ఆ వార్తను బేస్ చేసుకుని రాహుల్ గాంధీ కూడా ఇదే రచ్చను మరింత పెంచే ప్రయత్నం చేశారు. ఆ వార్తను కూడా ఎలాన్ మస్క్ ట్వీట్కి జత కూడా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవీఎంలు ఎంతవరకు శ్రేయస్కరం, సురక్షితం అన్నటువంటి చర్చ మరోమారు మొదలైంది. అయితే గత కొన్ని ఎన్నికలు ఈవీఎంలనే జరుగుతున్నాయి. ఈవీఎంలో జరుగుతున్న ఎన్నికలు ఎవరు ఓడిపోయినా సరే దాన్ని ఆరోపించడం అది పరిపాటిగా మారింది. గతంలో ఆపులో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పుడు ఢిల్లీలో సైతం ఢిల్లీ అసెంబ్లీలో ఏ విధంగా అవుతుందని లంబా అన్నటువంటి ఒక ఎంపీ కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి చాలా తేడా ఉందన్నట్టు కూడా ఖండనలు కూడా వెలువడ్డాయి. అయితే
ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల వల్ల మేము ఓడిపోయామని చెప్పడం, ఈవీఎంలో ఏదో తేడా ఉందని చెప్పడం భారతదేశంలో పరిపాటిగా ప్రతి రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి విషయం. నిజంగా ఈవీఎంలు ఉన్నాయి లేదా? మరి ముఖ్యంగా భారతదేశంలో ఈవీఎం తోటి వీవీప్యాట్లు కూడా ఉంటున్నాయి. ఎవరికి ఎన్ని ఓట్లు వేశారనేది, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ లెక్కింపు కూడా ఉంటుంది. ఆ సందర్భంలో ఇటువంటి విమర్శలను తిప్పికొట్టాలంటే వీవీప్యాట్లను కూడా లెక్కబెట్టేటువంటి అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకవేళ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈవీఎంలో లోటు ఉందా లేదా, ఎటువంటి తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయా లేదా అన్నటువంటి ఒక సమాధానాలకి పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి సమాధానం వస్తుందని ఖచ్చితంగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ.